బ్రేకింగ్ న్యూస్ పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకునే మల్లారెడ్డి కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నారా అని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రశ్నించారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై ఇప్పటికే మల్లారెడ్డికి షోకాజ్ నోటీసులు అందించామని ఆమె తెలిపారు. విచారణకు అటెండ్ కావాల్సిందే అని స్పష్టం చేశారు. మాజీ మంత్రిని అని మేనేజ్ చేసే ప్రయత్నం చేయాలని చూస్తే కుదరదని ఆమె హెచ్చరించారు. సీఎంఆర్ కాలేజీని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రైవేట్ కాలేజీలకు కొత్త రూల్స్ ఖరారు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. ఇలాంటి కాలేజీలు కమిషన్ పరిధిలో ఉంటే వెంటనే రద్దు చేస్తామని అన్నారు. ఈ పిల్లలపైన ఇంకా ఎంత డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎంత మిగుల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలో వెళ్తున్నాం. కాబట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే అసలు ఇలాంటి కాలేజెస్ని నా పరిధిలో గనక ఉంటే నేను ఇమ్మీడియట్గా క్లోజ్ చేపిస్తాను. నా పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలాంటి కాలేజెస్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. కానీ ఊరికేనే వదిలేటువంటి ప్రసక్తి మాత్రం లేదు. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 2-3 దగ్గర ఆ పిల్లలు 3 నెలల నుండి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కనీసం వాళ్ళ ఘోష కూడా పట్టించుకోలేదంట. యాజ్ అ కమిషన్ చైర్పర్సన్ నేను చెప్పకూడదు, కానీ స్టిల్ నేను చెప్తున్నాను. పాలు అమ్ముకున్నాను, పూలు అమ్ముకున్నాను, మీరు డైలాగులు చెప్పడం కాదు, ఇవాళ అమ్మాయిల వీడియోలు కూడా అమ్ముకుంటారా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు సమాజంలో వేస్తున్నారు. అది గమనించాలి. మాజీ మంత్రినైనంత మాత్రానో లేకపోతే ఇంకేదో పొలిటికల్గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నన్ను ఎవరు చేయలేరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు మీరు. కమిషన్ నోటీస్ ఇచ్చింది అంటే యాజమాన్యం రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు యాజమాన్యం దగ్గర వెళ్ళి మోకరిల్లడమో లేకపోతే పెద్ద మనుషులనో పెద్దవాళ్ళనో భయపడి దాక్కోవడమో కాదు. మీ పక్షాన మీ పిల్లల పక్షాన నిలబడుతున్నటువంటి కమిషన్ పక్షాన ప్రభుత్వం పక్షాన మీరు ఉండండి, మీకు అండగా మేము ఉంటామనేటువంటి మాటను కమిషన్ తరఫున నేను చెప్తున్నాను. ఈ రైట్, ఇక సీఎంఆర్ కాలేజ్ ఘటనకి సంబంధించి ఇప్పటికే మల్లారెడ్డికి షోకాజ్ నోటీసులు అందించారు. అట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, ఇప్పటికే ఆవిడ చెప్పడం కూడా మనం చూస్తున్నాం, ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే, మాజీ మంత్రిని అని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక కుదరదని కూడా ఆవిడ హెచ్చరిస్తున్నారు. మరి మల్లారెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నా, దీనికి సంబంధించి ఆయన ఏమైనా స్పందించారు? రత్న, గత 4 రోజుల నుంచి సీఎంఆర్ కాలేజ్కి సంబంధించి విద్యార్థినీలు అక్కడ హిడెన్ కెమెరాస్ అదేవిధంగా సెల్ ఫోన్లో వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలంతా కూడా హాస్టల్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ విండోస్ దగ్గరికి వెళ్ళి వెంటిలేషన్ వచ్చేటటువంటి వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తుంది ఎవరు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు అయితే మాత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ వార్డెన్ని అదేవిధంగా ఇన్ఛార్జిని కూడా విచారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ పిల్లలకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా కూడా హిడెన్ కెమెరాస్ కావచ్చు, మొబైల్స్ లో కావచ్చు, వీడియోస్ కానీ తీసి ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంటే, మరోవైపు నిన్న అటు మహిళా కమిషన్ కి సంబంధించి మహిళా కార్యదర్శిని అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో పిల్లలతో మాట్లాడి విద్యార్థినులకి భరోసా ఇచ్చి తల్లిదండ్రులకు కూడా భరోసా ఇప్పించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము, ఖచ్చితంగా కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, హాస్టల్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటికి పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కార్యదర్శిని ప్రత్యేకంగా కూడా అక్కడికి మహిళా కమిషన్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మహిళా కమిషన్ స్పందిస్తూ కూడా నేరెళ్ల శారద ఎక్కడైతే సీసీ కెమెరాస్ కావచ్చు లేదు అంటే మొబైల్స్ తో హిడెన్ కెమెరాస్ తో విజువల్స్ తీసి ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. గతం నుంచి కూడా సీఎంఆర్ కాలేజ్ అంటే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజెస్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ కి సంబంధించినటువంటి
విషయంలో కావచ్చు, ఫీజులకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇలా పిల్లల్ని వేధింపులకు గురి చేస్తున్నారని గత ప్రభుత్వంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నేను మాజీ మంత్రిని అని చెప్పేసి గతం చేసినటువంటి విధానాలే ఇప్పుడు కూడా అమలు చేస్తాను అంటే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, పైకెదిగినానని చెప్పినటువంటి మల్లారెడ్డి విద్యార్థినులకి సంబంధించినటువంటి వీడియోస్ ని కూడా బయట అమ్ముకుంటున్నారా అనే విధంగా తీవ్ర స్థాయిలో బయట నుంచి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా పిల్లలకి సంబంధించి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా మల్లారెడ్డి కాలేజీలకి సంబంధించి వెంటనే కూడా బ్యాన్ చేయాలని విద్యార్థిని సంఘాలు కావచ్చు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుకి సంబంధించి, ఎందుకంటే కాలేజీలకి ఆడపిల్లల్ని పంపించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి ఈ టైంలో తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించి పిల్లల్ని బయటికి పంపించి ఉద్యోగాల కోసము విదేశాలకు పంపిస్తున్నారు, ఉన్నత చదువుల కోసం కాలేజీలకు పంపిస్తున్నారు. ఇలాంటి టైంలో సీఎంఆర్ అంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజెస్ ఈ విధంగా జరగడం నిజంగా కూడా దురదృష్టకరం. రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఇలాంటి ఘటన మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ లో జరగడము, తను పదవిని ఏదైనా అడ్డు పెట్టుకొని ఆ కాలేజీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కూడా సహించేది లేదు. ఏదైతే అక్కడ ఇబ్బందులు జరిగాయో పిల్లలకి వాటికి సంబంధించి వెంటనే కూడా రెస్పాండ్ అయ్యారు. మరోవైపు ఇప్పటికే మహిళా కమిషన్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా విచారణకి హాజరవ్వాలి. అక్కడ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.